శ్రోతలందరికీ నమస్కారం. ఈరోజు నేను చెప్పబోయే కథ జీవధార. రచయిత సుప్రసిద్ధ రచయిత, కథానిలయం వ్యవస్థాపకులు, కేంద్ర సాహితీ అవార్డు గ్రహీత, కారా మాస్టారుగా పిలువబడే కీర్తిశేషులు కాళీపట్నం రామారావు గారు. ఈ కథ స్వాతి మాసపత్రికలో 1971లో ప్రచురింపబడింది. ప్రతి జీవికి తిండి, నీరు ఎంతో అవసరం. నీరు లేకపోతే మనుగడ లేదు. నీటి కోసం గుడిసెలలో ఉండే పేదవారు నీళ్ల కోసం పడే అవస్థలు ఈ కథలో కళ్లకు కట్టినట్లు చూపించారు శ్రీ కారా మాస్టారు. మరి కథలోకి వచ్చేద్దామా? జీవధార కథ రచన కీర్తిశేషులు కాళీపట్నం రామారావు గారు. పఠనం విజయలక్ష్మి. ఎండ పెళ్ళున పేల్చిస్తోంది. పందిగుట్ట మీద పాకల్లో అలికిడి దాదాపు లేదనే చెప్పాలి. అలికిడంతా మున్సిపల్ కుళాయి దగ్గర మోగింది. హోరుమని వీచే సముద్రపు గాలి, దానిమీద ఆడవాళ్ల రొదగాని ఎండగాని తెలియడం లేదు. రోజూ పగలు 10 గంటల తరువాత ఓ గంటన్నర సేపు ఆ కుళాయి తెరుస్తారు. ఆ కొంచెం సేపట్లోనే ఆ పాకల వాళ్ళందరూ నీళ్లు పట్టుకోవాలి. మొదటి పావుగంట అవునే కోడూరాళ్ళ కోళ్ళ, నువ్వు ముందొచ్చినావు, నువ్వు పట్టించుకోయే అనేంత మంచిగా ఉంటారు. కొంతసేపు పోయాక పాపమ్మ అది ముందొచ్చినాదా నేను ముందొచ్చినానా అంటూ రీజన్లు వస్తాయి. ధార సన్నమయ్యే కొద్దీ మరైతే కాని ఏ నిన్న మీ సెల్లులు మా కన్న వెనకొచ్చి మా కన్న ముందు పట్టించుకోలేదా అంటూ బిందెలు కుండలు తోసుకోవడానికి వస్తుంది. చివర తిట్లు, శాపనార్థాలు, ప్రమాణాలు, ప్రతిజ్ఞలతో హోరెత్తిపోతుంది. అప్పుడు లారీలొస్తాయి, పోలీసులు దిగుతారు. జైళ్ళు బెయిళ్ళు గడిచి కథ కోర్టు దాకా పోతుంది. ఆ వేళ అప్పుడే కుళాయి తెరిచారు. ఆ కుళాయి వాడల్లా విడచి వాడను ఒరుసుకుంటూ ఎత్తున పోయే రోడ్డు మీదుంది. రోడ్డుకి అటుపక్క దిబ్బ, ఇటుపక్క దిగువగా గుట్టవార గోతిలో పాకలు. దాదాపు 50-60 పాకలకు అది ఒక్కటే కుళాయి. ఆ పబ్లిక్ కుళాయి కట్టేస్తే ఆ రోడ్డుని ఇంకొక్కటే కుళాయింది. అది రోడ్డుకి రెండో వైపున, అక్కడికి ఫర్లాంగు దూరంలో ఎంపీ రావుగారి బంగాళాలో ఉంది. పచ్చగా పెరిగే తోట, దాని మధ్య కళ్లకు చల్లగా కనిపించే బంగ్లా. దానికి వెనక పక్కల ఏ వంక చూసినా అరమైలు వరకు ఆ దిబ్బ మీద ఇంకో ఇల్లు లేదు. బంగళాకి పడమటి పక్కగా తోటలో పనస చెట్టు నీడ నుండి కుళాయి. లైను తెరుచుకున్నంతసేపు రావుగారి కుళాయి పడుతూనే ఉంటుంది. ట్యాంకులోకి నీళ్లు పంపు చేయాలంటే కుండీలోకి పడతారు. లేనప్పుడు నీళ్లు అలాగ పోతూనే ఉంటాయి. తోటలో చెట్లన్నింటికి లోతుగా పాదులుంటాయి. నరసింహులు, నీళ్లొచ్చే కుండీ నింపు లోపల నుంచి అరిచారెవరో. ముసలి మాలి ఒకడు పెరట్లోంచి కొళాయి దగ్గరకొచ్చాడు. దానికి 2 మూతులు. కుండీ వంక కొళాయి విప్పి బయటది కట్టేశాడు. ఇప్పుడే కసింత టీ తాగొత్తానమ్మా, గేటుకో వీధి తలుపుకో చెప్పుకుంటూ వెళ్ళిపోయాడతను. రోడ్డు మీది పబ్లిక్ కొళాయి గొట్టాన్నిండుగా ఝాకొట్టి కురిసే జీవధార. వడి క్రమంగా తగ్గుతోంది. బోర్లించిన కుండలు, బిందెలు దబదబా తిరగబడుతున్నాయి. క్యూలో ఆడవాళ్లు ధారలో ఒక్క చినుకు కూడా పైన పడకుండా పట్టేసుకుంటున్నారు. అవునే అమ్మోజీ, సముద్రాలు వదిలినాడే అంది ఓ ఆడపిల్ల. అలవికాని బిందె చేత్తో పట్టుకుని వస్తున్న అమ్మాజీకి 17 ఏళ్లుంటాయి. 15-14 పిల్లల్లా 2 జడలతో టిక్కరగా కనిపిస్తుంది. ఎదురుగా కడవలు, బిందెలు. బోర్లించిన 50-60 కడవలు కనిపించగానే ఆ పిల్ల గుండెలు దడదడలాడాయి. అప్పటి దిగుల్లో ఆ పిల్లకు సచ్చివతి పొడిచిన ఎత్తుపొడుపు చర్మానికైనా తాకలేదు. ఇయ్యాళ్ళు కూడా మొన్నట్లాగే నీళ్ళ చుక్కలు లేకుండా చేసినావో నీ తోలు ఒలిసేయడమే కాకుండా నిన్నింకా ఎప్పటికీ ఇంటికాడ వండీను అంది తల్లి. ఆ మాటలు జ్ఞాపకానికొస్తే అమ్మాజీకి గుండెదడ పెరిగిపోతోంది. అమ్మాజీ తల్లి రోజల్లా బయటే ఉంటుంది. ఆవిడికి ఆడపిల్లల మెస్సులో పని, తండ్రి ఇల్లు కట్టేచోట వడ్రంగి. వాళ్ళిద్దరూ ఉదయం వెళితే రాత్రి తిరిగి వస్తారు. ఇంటి దగ్గర అమ్మాజీ కాక ఆమె పెద్ద మేనత్త, అమ్మాజీ ఈడుదే అయిన ఆ మేనత్త కూతురు ఉంటారు. ఈ ముగ్గురు ఉమ్మడిని 2 తట్టల క్యారేజీలు మోస్తూ ఇల్లు నడుపుతారు. క్యారేజీలు మోసేవాళ్లు ఉదయం 9 గంటలకు బయలుదేరతారు. ఇంటి పని, క్యారేజీ మోత వంతుల వారీ సాగుతుంది. వారానికి ఓ 2 రోజులు అమ్మాజీ, ఇంకో 2 రోజులు వాళ్ల మేనత్త, మరింకో 2 రోజులు మేనత్త కూతురు. ఇంటి దగ్గర ఇంటి పని, చిన్నపిల్లల సంరక్షణ చూస్తారు. ఒకళ్ళు ఇంటి దగ్గరుంటే తక్కిన 2 క్యారేజీలకు పోతారు.
ఆ రోజు వంతు గురించి మేనత్త కూతురికి అమ్మాజీకి పేచీ వచ్చింది. ఆ పేచీ తీరుస్తూనే ఉదయం ఆ విధంగా వాళ్ళమ్మ హెచ్చరించింది. నీళ్లు దొరకలేదంటే అన్నంత పని జరగకపోవచ్చు, కానీ తిట్లు శాపనార్థాలకి తోడుగా మేనత్తకి కూతురు పొటుకుమాటలు ముయ్యడం కష్టం. అమ్మాజీకి ఈ బెంగతో మతిపోయినంత పని అయింది. బాపా బాపా అప్పుడే కుండనెత్తు పెట్టుకుని వస్తున్న ఓ 40 ఏళ్ల పర్వతాకారానికి బిందె చూపుతూ పేదమొహం పెట్టింది అమ్మాజీ. లోపల భయం లేదు అనుకుంటూనే ఉంది. ఓల్ నా రాజో, ఏ ఊరు సొట్టరేకమే కోళ్ళ, ఏ కొడుకు తెచ్చినాడు అంది ఆ మనిషి. ఏకవరసని 3 కుండల నీళ్లు పట్టుకుందేమో ఆమెకు ఒళ్ళుపాయి తెలియడం లేదు. ఆమె గారి సరసానికి చుట్టూ ఉన్నవాళ్లు కొందరు నవ్వేరు. దాంతో ఆమె కూడా నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. అమ్మాజీకి మొహం ఎక్కడ దాచుకోవాలో తెలియలేదు. అలాగే కళ్ళనీళ్లు కక్కుకుంటూ తల ప్రక్కకి తిప్పేసి నుంచుంది. మా ఆయదారు కొర్రాడు, ఆ సముద్రాలు ఎప్పుడొచ్చినా సరిగా పనేళ వస్తాడు. ఒక్క శటం అంటూ గంటల తరబడి మాటలే ఎడతాడు. అతను 10 సార్లు కలిస్తే కనీసం 4 సార్లైనా ఆమెకు చీవాట్లు తప్పవు. ఈసారి గట్టిగా చెప్పేయాలి, కానీ ఆమె చెప్పలేదు. ఆ సంగతి ఆ పిల్ల మనసుకు బాగా తెలుసు. ఏటి అవన్నీ నిండితే గాని మనకు నీళ్లు దొరకవేటి అంది అమ్మాజీ కన్నా వెనుక వచ్చిన ఇంకో మనిషి. ఆ మనిషి కోక కట్టిన పద్ధతి, ఆమె కుప్పముడిచిన తీరు చూస్తే ఆ పిల్ల కొత్తగా నాటు నుంచి దిగి వచ్చిన మనిషిలా ఉంది. ఆ వాడకు కొత్తగా వచ్చినట్లుంది. అమ్మాజీ ఇంతకు ముందే అన్నాడు ఆమెను చూడలేదు. ఇంకొక గంట పోయినకరా, అప్పుడు అందరికన్నా నీకే ముందు దొరుకుతాయి నీళ్లు అంది ఇందాక అమ్మాజీని పలుకరించిన సత్యవతి. తవిటమ్మ ఆలస్యంగా రావడానికి ఆమె అశ్రద్ధ కారణం కాదట. చంటిపిల్ల ఎంతసేపు నిద్రపోలేదు. తియ్యడానికి వెనక ముందు ఎవరూ లేరు. దానికి పాలు కుడిపి పడుకోబెట్టేసరికి ఆ వేళయిందట. అలాంటి జాలి కథలు విని విని అక్కడ వాళ్ల గుండెల బండలయ్యాయి. కొన్నాళ్లు పోయాక వినిపించుకోవడం కూడా మానేశారు. మందం మందంగా మోగుతూ కడవలు నింపే జీవధారకు ఎవరు ముందు కుండ ఒడ్డితే వాళ్లకే నీళ్లు. వెనుకబడ్డ వాళ్ల పని వెనుకే. దానికి వాళ్ల పూచీ లేదు. ఏం పిల్ల, అల్లా ఏల్నాగా బంగ్లాకెళ్దామేటి అంది సత్యవతి. ఆ పిల్ల ఎత్తే అంతా. అందుకే ఆలస్యంగా వచ్చిన వాళ్ళందర్నీ పేరు పేరున పలకరిస్తోంది. అప్పుడే బంగాళా గురించి ఆలోచిస్తున్న అమ్మాజీకి అది అపశకునంలా తోచింది. ఆ మనిషితో ఎక్కడికెళ్ళినా వెళ్లడమంటే భయం. ఆ పిల్లది మహచెడ్డ చొరవ. అంత చొరవ ఒక్కొక్కప్పుడు బాగా పనికొస్తుంది, ఒక్కొక్కప్పుడు బెడిసి కొడుతుంది. అమ్మాజీ ఆలోచిస్తుంటే, వాళ్ళు మీకు నెలవా అంది తవిటమ్మ. సత్యవతి, అమ్మాజీకి తెలుసు అంది. మా అమ్మ మీదే పుణ్యం, గొంజోర్చుకోవడానికైనా డోకడి నీళ్ళేవు, నన్ను తీసుకెళ్ళండి అంది తవిటమ్మ. అమ్మాజీ మాట్లాడకుండా బింది భుజాన పెట్టుకుని బయలుదేరింది. సత్యవతి తవిటమ్మ కబుర్లు చెప్పుకుంటూ ఆమె వెంట నడుస్తున్నారు. తవిటమ్మది ఎక్కడో నరసన్నపేట దగ్గర ఒక పల్లెటూరు. ఆమె పెనిమిటి 6 నెలల క్రిందట ఈ ఊరొచ్చాడు. పూర్వం వాళ్ళ ఊళ్ళో కూలి పని చేసుకునేవాడు. ఇప్పుడిక్కడ రిక్షా లాగుతున్నాడు. వాళ్లకు 2 ఏళ్ల కొడుకు, 3 నెలల కూతురు ఉన్నారు. కొడుకు ఇక్కడ లేడు. కొత్త కాబట్టి చేసుకోలేదని అమ్మమ్మ మనవణ్ణి దగ్గర ఉంచుకుంది. ఎన్నాళ్ళే ఇక్కడ దిగినారు అంది సత్యవతి. ఏది 2 వారాలు అవుతుంది అంది. మామిక్కడ 10 ఏళ్ల మట్టు ఉన్నాం. నానిక్కడికి వచ్చేసరికి ఈ బంగ్లా లేదు, కొత్తగా కడుతున్నారు అంది. ఆళ్ళెవళో అంది తవిటమ్మ. పట్నాల్లో కులాల సంగతి గుబుక్కని తెలీదు, అంతా వాదాలు బాగట్టయ్యే. ఆయనకి ఊళ్ళో ఏదో పెద్ద పనేనట. ఆయనకి సొంతానికి 1 కారు, ఆయన కుటుంబానికి ఒక్కరు మొత్తం 2 కార్లు ఉన్నాయి అని చెప్పి. అవునే అమ్మాజీ, ఆయనకి ఏటి పని అంది ముందుకు నడుస్తున్న అమ్మాజీతో. రావుగారు ఏదో ఇంగ్లీష్ కంపెనీలో పెద్ద మేనేజర్ అంట. అమ్మాజీకి కూడా అతని వివరాలు తెలియవు. ఆ ఇల్లు కట్టినప్పుడు వాళ్ళ అయ్యా అక్కడ వడ్రంగిగా పనిచేసేవాడు. ఆ నెలవలో ఈసారి కూతురు తీసుకెళ్ళి ఎప్పుడైనా వస్తే బిండెడు నీళ్ళు ఇవ్వండి అడిగాడు. మీరు షరాబులా అంది తవిటమ్మ. కాదు, పెరికీలం అంది అమ్మాజీ. షరాబులు కాని వాళ్ళు బాడిత పని ఎలా చేయగలరో తవిటమ్మకి బోధపడలేదు. పరధ్యానంగా కబుర్లు చెప్పుకుంటూ గేటు దగ్గరకొచ్చిన ఆడపిల్లల 3 ఒక్కసారి తుళ్ళిపడ్డారు. నిలువెత్తు జాతి కుక్కలు ఈ స్తంభం దగ్గర 1, ఆ స్తంభం దగ్గర 1, గొలుసులు తెగిపడేంత దూకుడుగా అలంగం తిరుగుతూ భయంకరంగా అరుస్తున్నాయి. వాటి మొహాల్లోకి చూడగానే ఓలమ్మో అంటూ తవిటమ్మ అదిరిపోయి చెదిరిపోయి పరుగు లంకించుకుంది.
అంత చిరాకులోనూ అమ్మాజీకి పట్టారాని నవ్వొచ్చింది. సత్యవతి అయితే బెంది కింద పడేసి పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతోంది. తవిటమ్మకు పట్టరాని కోపం వచ్చింది. ఎప్పుడూ ఎవరి మీద అంత కోపం రాలేదు. బాగా ఎర్రబారిన ముఖంతో తళతళలాడే పెద్ద పెద్ద కళ్ళతో ఆమె ఆ ఇద్దరి వంక ఎర్రగా మండిపడుతూ చూసింది. ముందుగా అమ్మాజీ నవ్వు ఆపుకుంది. ఆ తరువాత సత్యవతి తమాయించుకుంది. రా పిల్ల రా రా, అవేటి చెయ్యవులే, కట్టేసున్నాయి అంది అమ్మాజీ. లోపల నుంచి ఎవరో కేకేశారు. ఆ కుక్కలకి ఆ కేకకి అరవడం మానేశాయి. దడలాడే గుండెలపై ఎవరూ చూడకుండా ఉమ్ముకుని పైట చెంగుతో ఒళ్ళల్లా కప్పుకుంటూ తవిటమ్మ ముందుకు కదిలింది. పెద్ద పులుల్లాంటి కుక్కలు రెండు ఏమీ ఎరుగని పిల్లి కోనల్లా వాటికి వేసిన బల్లల మీదెక్కి అతి శాంతంగా పడుకున్నాయి. ఇంతే పిల్ల, ఈ ఊళ్ళో పెద్దింటోళ్ళు ఎవరెక్కడికి వెళ్ళినా వాళ్ళకన్నా ముందు వాళ్ళ బేపులే పలకరింతాయి. అది మా టౌన్ వాళ్ళ మర్యాద అంటూ నవ్వుతోంది సత్యవతి. కొంచెం సేపు పోయాక ఎవరది అంటూ వీధి తలుపు తెరుచుకుని 23 ఏళ్ల కుర్రాడు బయటకొచ్చాడు. బయటకొచ్చిన అబ్బాయి గారు బాబుగారి కొడుకుల్లో ఆఖరివాడని అమ్మాజీకి జ్ఞాపకం. అందమైన చారల షరాయి తొడుక్కుని ఆయన గారు టెల్లిన్ షర్టు వేసుకున్నాడు. చేతిలో పెద్ద న్యూస్ పేపరు చదువుతూ తెచ్చినట్లుంది. చూపుడు వేలు మధ్యనుంది. పచ్చగా కోలగా నల్ల ఫ్రేము కళ్లద్దాలతో అతని ముఖం బహు నాజుగ్గా ఉంది. కళ్ళు చురుగ్గా ఉన్నాయి. తామెవరో చెప్పుకునేలోగానే ఎవర్రా శేషు అంటూ ముద్దుగా మాట్లాడే ఓ 16 ఏళ్ల ఆడపిల్ల కూడా వచ్చింది. ఆ అమ్మాయి యువతలికి వస్తూనే ఓ అంది తెలిసిందన్నట్లుగా తలూపుతూ. ఆ అమ్మాయి గారిని చూస్తే ఆమె శేషుబాబు గారికి చెల్లెలో అప్పగారి కూతురో అయ్యుండాలి అనిపిస్తుంది. 7 మల్లెల ఎత్తు రాకుమారిలా ఆ పిల్ల అతి సున్నితంగా సన్నంగా మెత్తని బంగారంతో చేసిన బొమ్మలా ఉంది. పలుచని సన్నని పొట్ట బయల్పడేటట్టు లేత గులాబీ రంగు సన్నని వాణి వేసుకుంది. అందమైన ఎదగని గుబ్బల సొగసు ఏర్పడేటట్లు లాకెట్టొకటి మెళ్ళో వేలాడుతోంది. ఆ అమ్మాయి రాగానే ఎవరో నీళ్ల కోసరం కాబోలు, నీళ్లు లేవు, వెళ్ళండి అన్నాడు శేషుబాబు చిరునవ్వులు నవ్వుతూ. అమ్మాయి చెంపల మీద జుట్టు మీదికి తోసుకుంటూ నీళ్ల కోసమేనా అంది కనుబొమ్మలెత్తి తలని సుతారంగా కదిలిస్తూ. సత్యవతి తవిటమ్మ అవునన్నట్లు తల ఊపారు. నీళ్లు లేవు, వెళ్ళండి అంది గంభీరంగా. విన్నవాళ్లు ముఖాలు ముడుచుకోగానే ఆ అబ్బాయికేసి తిరిగి కిసుక్కన నవ్వింది. కళ్లద్దాలు ఉండడం వల్ల మోర పైకెత్తి చూస్తున్నాడు శేషుబాబు. అతని చూపులు అమ్మాజీ మీదున్నాయి. ఆ తెల్లపిల్ల ఇంగ్లీష్లో ఏదో అంది. షటప్ అంటూ శేషుబాబు ఠక్కున తల తిప్పేశాడు. తెల్లపిల్ల గోలగోలగా నవ్వుతూ ఏదో అంటోంది. శేషుబాబు వచ్చే నవ్వు ఆపుకోలేక లోనికి పారిపోయాడు. ఆ పిల్ల అరుస్తూ అతని వెంట పడింది. ఇంకొంచెం సేపట్లో ఓ ఆడపిల్ల మగపిల్లాడు పరిగెత్తుకొచ్చారు. తల మీద తలగా ఇద్దరూ బయట నిల్చున్న పిల్లల్ని పరిశీలనగా చూశారు. అమ్మాజీని చూడగానే చేటలంతేసి మొహాలు చేసుకుని లోపలికి పరిగెత్తారు. 2 పనస మొక్కలు తప్పిస్తే నిజంగానే ఆ తోటలో పళ్ళ చెట్లు లేవు. అవైనా అమ్మాజీ తండ్రి వేయించాట. ముదిరితే అవి మంచి నీడపట్లే కాదు, ఎండాకాలం వాటి మించి గాలి వస్తే చక్కటి సువాసన వస్తుంది. అవి తప్పిస్తే తోట నిండా నరమామిళ్ళు, పోకలు, వెదురు పొదలు, క్రోటన్లే ఉన్నాయి. వరండా అంచునున్న గోళాల్లో బ్రహ్మచెముడు, కలబంద లాంటి రక్కసి జాతులుండడం తవిటమ్మకు ఆశ్చర్యం కలిగించింది. పోనీ 4 పూల మొక్కలన్నా అందంగుండు, అవేనా లేవు అంది సత్యవతి. మా ఊళ్ళల్లో తోటలు ఇలా ఉండవు. తోటలు ఒక్కడా ఇళ్ళొక్కడా ఉంటాయి. ఈ మాత్రం తోట సొంతానికి ఉందంటే ఒక కుటుంబం సునాయాసంగా బతికేస్తుంది. కర్ర, కలప, ఆకు, అలమ కాలం వచ్చిందంటే కాయ, పండు ప్రతిదీ అక్కడ సొమ్మే. అయితే తోట పెంచడం అక్కడ మాసెడ్డ ఖర్చు. 2 మనుషులు పెందిలా పొద్దయి ఒళ్ళు ఇరుచుకుంటే గాని ఈ మాత్రం తోట తడపనేరు అంది తవిటమ్మ. ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళు సప్లై చేసే నీళ్లతో రబ్బరు గొట్టాలు పెట్టి తోటలు పెంచడం చవకే కాదు, ఒళ్ళు కూడా కందక్కర్లేదు అనుకుంది మనసులో తవిటమ్మ. ఇంటి దగ్గర పిల్ల లేచేవేళ అయిందని గుర్తుకు రాగానే తవిటమ్మ మనసులో గుబులు ఆరంభమైంది. ఏమమ్మా, పోనీ ఇంకొక ఆడికి వెళ్తేనో అంది తవిటమ్మ. ఎక్కడికి వెళ్ళినా ఇంతే. అవునో అమ్మోజీ, నువ్వు పిలుస్తావా, నన్ను పిలవమన్నావా అంది సత్యవతి. కొంతసేపు నువ్వు పిలువంటే నువ్వు పిలువు అని వాదులాడుకున్నారు. అయితే నేనే పిలుస్తాను, ఏడు భయవా అంది సత్యవతి ముందుకెళ్లబోయింది. అప్పుడే తుఫాను గాలికి తెరుచుకున్నట్టు ఠక్కున తెరుచుకుంది వీధి తలుపు. ఏమర్రా, నీళ్లు లేవంటే మీకు కదా,
పొమ్మంటే వదలరా అంటూ ఓ నడికాలపు మనిషి బయటకు వచ్చింది. చెప్పే సత్యవతి అంది. ఆ పెళ్ళేడు చెప్తుంది, ఎవడొచ్చినా నీళ్ళు ఇచ్చేది లేదు, వెళ్ళండి అందా ఇంటావిడ. కిటికీ ఎప్పుడు తెరుచుకుందో అక్కడ ఆడపిల్లలు కిచకిచా నవ్వుతున్నారు. అయినా సత్యవతి తమాయించుకుంది. మనిషి ఒక్క బిందేనమ్మా అంది బతిమాలుతున్నట్లు. ఏమిటి గొడవ, ఇంట్లో పిల్లలు చదువుకోకుండా వెళ్ళండి అందా ఇల్లాలు. సత్యవతి తవిటమ్మను చూసి, ఆమె సంటిపిల్ల తల్లమ్మా, తమవి పెద్ద కుటుంబాలు, ఎక్కడ నీళ్లు దొరకడం లేదు, ఎక్కడో బింది ఇస్తే ఇంకో చోటుకి పోతాం అంది. సత్యవతి అడిగే తీరో, ఆ వెనుక అమ్మాజీ తవిటమ్మ ప్రాధేయపడుతూ చూసే చూపులో ఇంటావిడను కొంత మెత్తపరుస్తున్నాయి. ఇంకా ఒప్పేసుకుంటుంది అనుకునే వేళకు లోపల నుంచి ఓ ముసలమ్మ బయటకు వచ్చింది. నీకు తెలియదమ్మాయి, ఈ వేళ దయతెరిచిస్తే రేపు మళ్ళా మన ఇంటి మీదకే వచ్చి పడతారు. ఒకళ్ళకిస్తే 100 మందికి ఇవ్వాలే. మంచి నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరమే మేలు, వెళ్ళమను అంది ఆవిడతో. ఇంటావిడ ఎటూ చెప్పలేని స్థితిలో ఉండగా, యావర్రా మర్యాదగా వెళ్తారా, కుక్కలు నొసుకోల్పనా అంది ముసలావిడ. కుక్కలకి ఆమె గొంతే అర్థమైందో, ఆమె చూపులే కలిశాయో తలెత్తి ఆమె వంక గేటవతల సగందారులో నిల్చున్న సత్యవతి వంక మార్చి చూస్తున్నాయి. సత్యవతిలో భయానికి బదులు రోషం పుట్టింది. అమ్మాజీ వంక చూశాక ఆ పిల్ల ఆవేశంతో ముందుకొచ్చింది. ఇప్పమ్మ ఇప్పు, రోడ్డు మీద ఉన్నోళ్ళందరినీ కుక్కల చేత ఎలా కరిపిస్తావో కరిపించు అంది ముందుకొస్తూ. యావర్రా పిల్లలు ఇలా రండి అంది ముసలమ్మ లోపలున్న మనవళ్లను మనవరాళ్ళని ఉద్దేశిస్తూ. పిల్లలు గుమ్మం దగ్గరగా వచ్చారు కానీ కుక్కల దగ్గరకు పోలేదు. ఏటమ్మా ఏటి గొడవవుతుంది, ఏటి సంగతి అంటూ ముసలి తోటమాలి గేటు దగ్గర కనిపించాడు. అతడు పెద్దబాబుగారిచ్చిన పాత సిల్కు చొక్కాకి సన్నంగాను, చిన్నబాబు వదిలేసిన కాకి నిక్కరికి బిగుతుగాను ఉన్నాడు. ఇటు రోడ్డు మీద ఆడపిల్లలు, అటు ముసలమ్మ జరిగిన సంగతంతా తమ మాటల్లో తోటమాలికి చెప్తున్నారు. వాడికి అమ్మగారి మాటలే గాని ఆ పిల్లలు చెప్పిన మాటలు చెవికి ఎక్కినట్టు లేదు. వెళ్ళండి, అమ్మగారికి కోపం తెప్పించకండి, మీకు ముగ్గురికి ఇస్తే సరిపోతుందేటి, వాళ్ళందరినీ చూడండి అన్నాడు వెనుక దూరంగా వస్తున్న ఒట్టి బిందెల్ని చూపిస్తూ. వీధి కుళాయి కట్టేసినట్లున్నారు. ఖాళీ బిందెలతో ఆడవాళ్లు ఇటు కొందరు అటు కొందరు వేటకు బయలుదేరారు. తోటమాలి అమ్మగారి వైఖరిని వెనకేసుకు రావడంతో ఉడికెత్తిన సత్యవతి, ఎలాగా నీళ్ళేవు, రందేనే ఎడతాను అనుకుంది మనసులో. వెంటనే వెనక్కి తిరిగి, ఓ రండర్రా, ఎక్కడికి వీళ్ళు కుక్కలను స్కొలుపుతారట అంటూ పెద్ద పొలికేక పెట్టింది. నడుస్తున్న ఆడవాళ్లు నిలబడిపోయి వీళ్లకేసి చూస్తున్నారు. ఏమిటమ్మాయి ఆగడం, ఇంటి మీదకి దండు తీసుకొస్తావా ఏంటి అంది ముసలమ్మ. ఇంకా మీ మీద నెబ్బగా ఉసుగొల్పాల్సిందే అన్నాడు మాలి. అయితే ఇప్పు అంది సత్యవతి ధీమాగా. ఆమె కేక విన్న ఆడవాళ్లు ఇక్కడ నీళ్ళిస్తారన్నట్లు అర్థం చేసుకున్నారేమో పోటీలుగా పరుగులెడుతున్నారు. ఇప్పడం కొంతేవారటే అంటూ గద్దించి, అయితే చూడు అంటూ కుక్కలకేసి వదిలాడు. సత్యవతికి గుండెదడ పట్టుకుంది. అయినా ఇప్పో నీకు శాతనైతే అంది అరుస్తూ. సరేలా చూడు అంటూ ఈసారి నిజంగానే కుక్కల దగ్గరికి వెళ్ళాడు మాలి. కుక్కల సంగతంతా అర్థం చేసుకున్న వాటిలా చొప్పున లేచి భౌమంటూ అల్లంగం తిరిగేస్తున్నాయి. పరిస్థితి త్వరగా మారుతుండడం చూసి లోపలున్న శేషుబాబు తొందరగా బయటకొచ్చాడు. బెల్ట్ మీద చెయ్యి వేసిన మాలి చెయ్యి తీసి దూరంగా విసిరిచాడు. మొహం మీద కోపం చిరాకు బయట వాళ్లకు కనిపించనీయకుండా అటు తిరిగి, ఉండు అన్నాడు గట్టిగా. ఓరే ముసలాడా, నువ్వు మొగోడువైతే కుక్కల చేత కరిపెత్తావు. నీకుంట్లోకి వచ్చినావనా, నీ వాకిటికి వచ్చినావనా, దేనికి కరిపించేస్తావో నువ్వు చెప్దువు గాని అంటూ అటు తోటమాలిని ఇటు ముసలమ్మని కూడా దబాయిస్తోంది సత్యవతి. ఇంతలో 10-12 బిందెలు కడవలు తప్పేళ్లతో 7-8 ఆడవాళ్లు పిల్లలు గేటు దగ్గర మూగారు. వాళ్లతో సత్యవతి అమ్మాజీ ఆ ఇంటి వాళ్ళ ఆగడం గురించి, వాళ్ల కుక్కల దౌర్జన్యం గురించి చెబుతున్నారు. ముసలమ్మ ఆమె కోడలు గేటు దగ్గరకు వచ్చి తమ కేసేమిటో వాళ్ల మాటల్లో చెబుతున్నారు. చెప్పి, అవునమ్మాయి, వాళ్ళు జొరావరీ చేసి ఇంట్లోకి వచ్చిన మాట అయితే కుక్కల్ని ఉసుకులుపుతామన్నాను తప్ప అంది ముసలమ్మ. ఓలమ్మ ఎంత అబద్ధమో అంది సత్యవతి. ఉండుండి నీళ్లపోతల అప్పాయమ్మ సభవరి ధోరణిలో మధ్యకొచ్చింది. ఆగండి అంటూ అరచేత్తో వాళ్లను వీళ్లను వారించింది. ఏంటమ్మా ఏటి సంగతి అంతా అంది ముసలమ్మతో. ఆ గొంతు, ఆమె వయసు, వేషం చూడగానే ముసలమ్మకు ధైర్యం కలిగింది. తను కూడా గొంతు తగ్గించి వీలైనంత మంచిగా చెప్తోంది. నువ్వు చెప్పమ్మాయి, వాళ్ళు నీళ్లకొచ్చారు. ఇదేం వీధి కూడా కాదు కదా,
మేం మా డెబ్బెట్టి వేయించుకున్నది. ఏటా మేము మున్సిపాలిటీ పన్ను కూడా కడుతున్నామాయే. అలాంటప్పుడు ముందు మా పిల్లలు వచ్చి చెప్పారు. వాళ్ళ మాటలు చెవిని పెట్టలేదు. ఆ తర్వాత నేనొచ్చి చెప్పాను. మా మాలి వస్తే నువ్వు మొగాడివైతే కుక్క నుసుగొట్టు అంటుంది. ఆ పిల్ల వేలుడి లేదు మళ్ళీ అంటూ సత్యవతిని వేలి పెట్టి చూపించింది. మా ఇంటి మీదకి వచ్చి ఆగం చేస్తే మేము ఊరుకుంటామా? ఇంతకీ మా అబ్బాయి ఉండాల్సింది, ఉంటే తెలిసొచ్చేది అంది ముసలమ్మ. మీ అబ్బాయి గారు ఉంటే ఏడ్చేస్తారేటమ్మా? పట్టి కట్టించేసి ఖైదులో ఎట్టేస్తారు అంతేనా? ఆ పుణ్య నువ్వే చేయించు. ఇలాగా మీ ఇంటి మీద పడి నీళ్ళు ఇవ్వమంటే తనినానికి వచ్చినామని వీళ్ళ కాడ చెప్పినట్టే దొంగ కేసు ఎట్టించు అంది సత్యవతి. దొంగ కేసు ఎందుకు అయ్యింది? ఇప్పుడు మీరంతా ఇక్కడ ఉన్నారంటే ఎందుకున్నట్టు? దొమ్మి కేసు పెట్టాలంటే ఇది చాలదా అన్నాడు మాలి. నువ్వు ఊరుకో అబ్బాయి అంటూ మాలిని ఆపి సత్యవతితో, అట్టా కాదమ్మాయి, నీకు నీళ్లు కావలిస్తే అడగవలసింది ఇక్కడ కాదు, పోయి మున్సిపాలిటీ వాళ్ళని అడుగు అంది ముసలమ్మ. వాళ్ళు మా గోడు వినిపించుకునే మాట అయితే నీ గేటు కాడా ఈ పుర్రాకులన్నీ ఎందుకమ్మా అంది మందలో మనిషి. ఎక్కడ లేని నీళ్లు నీలాటోళ్ళ మొక్కలకే సాలం, వాళ్ళు మాత్రం ఎక్కడి నుంచి తెస్తారు అంది సత్యవతి. నీకా కన్నెర దేనికమ్మాయి? నువ్వు మొక్కలు కాకపోతే వ్యవసాయాలే పెంచు, మేమేం కాదన్నావా అంది ముసలమ్మ. ఆగండి అంది మళ్ళీ అప్పయ్యమ్మ. ఆమె మాటలతో రెండు పక్షాలు మళ్ళీ ఆగిపోయారు. అయితే ఇంతకీ ఏటంటావమ్మా అంది అప్పాయమ్మ. ముసలమ్మకు మనిషి గొంతు వినగా పక్షాలు మారిపోయినట్లుగా అనిపించింది. ఏమిటనడం అంది ఎదురు ప్రశ్నగా. కాదు, నీళ్ళు ఇస్తామంటారా ఇవ్వమంటారా? అప్పయ్యమ్మ గొంతు మార్చింది. ముసలమ్మ మళ్ళా సందేహంతో పడ్డది. ఇంతలో మీరంతా పొగరుగా మాట్లాడితే ఇవ్వం, మంచిగా అడిగితే ఆలోచిస్తాం అంది వెనక నుంచి మనవరాలు. పొగరా అంటూ అప్పయ్యమ్మ ఆమెకేసి తిరిగింది. అమ్మ, మా కాడ ఏటుందని మీ దగ్గర పొగరు చూపిస్తాం అంది ఆశ్చర్యపోతున్నట్లు. అని ఒక అందం ఉందని ఎరగబాట, ఒక సందం ఉందని ఎరగబాట, లేకపోతే మళ్ళా మానేలా డబ్బా మీకన్నా మాకు ఎక్కువ ఉందని ఎరగబాట, ఏడు చూసుకొని మీ ముందు ఎరగబడిపోతాం అంది అప్పాయమ్మ. ఇవన్నీ కొంత కోకపోతే కొంతన్నా పోని, ఎరగబడితే అలసిపోతుంది మీ ముందు మాకు ఎరగబాట, ఆ గుంటకి ఏదో తెలియక అలా ఓగుతారు అంటూ ముగించింది అప్పాయమ్మ. అలాగన్నావు బాగుంది అనుకుంది ముసలమ్మ. మనిషికి ఒక్కొక్క బిందే పట్టుకోండి, మళ్ళీ ఈ ఛాయలకి ఎప్పుడు రాకండి అంది ఖరాఖండిగా నొక్కి చెప్తూ. ఆమె అలా అనడమేమిటి? అప్పయ్యమ్మ సొంత ఇల్లులా గేటు తెరిచేసింది. రండర్రా రండి అంది. తలకో అందరికీ దారి చూపుతూ అందరూ కదిలినారు. అమ్మాజీ సత్యవతి కదల్లేదు. అది చూసి అప్పయ్యమ్మ రహస్యంగా కన్ను గీటింది. రండర్రా గుంటల్లారా, మీరు రండి. గంగ బతకనాకి ముందు గంగ కావాలా, ఆ తర్వాతే పంతాలు పట్టింపులు, ముందు నీళ్లు పట్టండి అంది అప్పాయమ్మ. ఆ ముష్టి నీళ్లు పట్టడమా మానడమా? ఎక్కడైనా ఇంకో చోటైనా తగువుకు ముందైనా దాని తర్వాతైనా ఒకళ్ళని అడుక్కోవడం, వాళ్ళ బెచ్చాలు అందుకోవడం ఈ జన్మకు తప్పదు. సత్యవతి ముందు కదిలింది. ఆమె వెనుక తౌటమ్మ, అమ్మాజీ కూడా కదిలారు. ఏం పిల్ల, మరో బిందెకి వెళ్తున్నాం, తోడొస్తావా అంది బిందె వాకెట్లో పెట్టి చూరులోకి దూరుతూ సత్యవతి. ఆ పిల్ల ఆ ఇంటికి రావడం అదే తొలిసారి. చిన్న ఒంటి మీద పట్టు తవిటమ్మ గుమ్మల్లో కూర్చుని ఒడిలో బిడ్డని నెమ్మదిగా కాళ్లతో కుదుపుతూ పాలు పడుతుంది. సత్యవతిని చూసి బయట సర్దుకుంటూ, కూకో అమ్మడు, అలా పీటేసుకుని ఒక్క సెటం కూకో అంది తవిటమ్మ. ఆ ఇంటి ముందో పెద్ద బండరాయి ఉంది. దాని మీద పడ్డ ఎండ పొడ సూటిగా గుమ్మంలోకి వస్తుంది. ఎండ పొడ కలిపి అక్కడ ఊపిరాడనివ్వో. సత్యవతి ఒట్టినేలనే కూర్చుంది. బయట చెంగు జార్చి ఉస్సూరమంటూ విసురుకుంటోంది. రోడ్డు మీద అంత చక్కగా గాలెత్తదా? ఇక్కడ దాకలో వేసి కందులో వేపినట్టు అలాగే ఉంటుంది అంది సత్యవతి. మరి ఇక్కడ అంతే అంది తవిటమ్మ. ఆమె నుదుటి నుంచి భుజాల మించి తల్లోంచి ఒళ్ళల్లా ధారలు కడుతున్నాయి చెమటలు. ఇసనకర లేదా అంది సత్యవతి దిక్కులు చూసింది. లేదు, వచ్చిన కాడి నుంచి పోరుతున్నాను, కానీ ఆ మనిషికి రోజు మతిమరిపే అంది తవిటమ్మ. ఈ ఎండలో ఎంత లేదన్నా ఇంకో 2-3 కడవలైనా మొయ్యాలా, ఇంకా ఎన్ని గుమ్మాలు ఎక్కాలో, ఎందరి చేత సీ అనిపించుకోవాలో, ఎన్ని తగవలో అంది సత్యవతి. ఏట ఇదే వరుస, లేకపోతే ఇయ్యాడనా అంది తవిటమ్మ. నాన్న పుట్టినప్పటి నుంచి ఎరుగుదును, అసలు ఈ ఊరు సేనే ఎంత అంది సత్యవతి. ఉండుండి పసిబిడ్డ పాలు వదిలి కేరమని ఏడవడం ఆరంభించింది. తవిటమ్మ లేదు లేదంటూ బిడ్డను ముడుకుల మీద కూర్చోబెట్టుకుని నాలికతో లొళ్లపాడుతూ కాళ్లతో బిడ్డను కుదుపుతోంది. పసిబిడ్డ నిలవడం లేదు. పిడికిళ్ళు బిగించి మొహమల్లా చిండుకుంటూ కప్పెరిగిపోయేలా కేకలిస్తోంది. ఓలా అమ్మ, ఎంత కోపమే అంది తవిటమ్మ. ఏమంటుంది, పాలు సాలవా? సత్యవతి పిల్ల మొలనున్న దిష్టిపోసలంతా మెళ్ళో వేళ్లాడే రక్షబిళ్ళ వంక చూస్తోంది. సరిగా సాలవు, అది కాదు, అసలు ఏడుపు
దానికి సాయం ఈ చెమట ఒకటి దార్లు కట్టి కారుతోంది. ఉప్పుగా నోట్లోకి వస్తే పిల్లలు ఒప్పుకోరు. నోరులోని పిల్లలు ఊహలందరికీ తెలవు. తల్లికి ఎలా తెలుస్తాయో తల్లికాని సత్యవతి గ్రహించలేదు. తవిటమ్మ పైట చెంగుతో మొహం, మెడ, భుజాలు, గుండెలు శుభ్రంగా తుడుచుకుని ఏడిచే పిల్ల నోటికి స్తన్యం అందించింది. బిడ్డ శాంతించింది, పాలు అందుకుంది. అది చూసి సత్యవతి ఆశ్చర్యపోయింది. మా వదినికి నోరులేని పిల్లలని జాలేనా ఉండదు. ఇలాగా దేనికైనా ఏడితే తిడతాది, కొడతాది, సొంటి పిక్కలు ఇచ్చేస్తుంది. అంతేగాని దాని కట్టమేటని ఆలోచించదు. ఒక పాలి మా అమ్మ దెబ్బలాడితే నేను కరిస్తే నేను కొట్టనా అన్నది. తల్లైనా తల్లిపోవడం అందరికీ రాదా అంది సత్యవతి. కొందరు అంతే అనబోయి మర్యాద కూరుకుంది తవిటమ్మ. మరో పావుగంట గడిచేసరికి బిడ్డ మాగన్ను పడింది. పొత్తిలంగా ఎత్తుకుని ఉయ్యాల్లో వేసి తలుపుగొళ్ళెం పెట్టి బయలుదేరింది తవిటమ్మ. సత్యవతి ఆమె ప్రతి చేష్టను ఆశ్చర్యంగా చూస్తోంది. రోడ్డు మీద అమ్మాజీ వాళ్ల కోసం ఎదురు చూస్తోంది. కసురుకున్నా, విసుక్కున్నా, కుక్కల్ని, పోలీసుల్ని చూసి భయపెట్టినా లేనివాళ్లు కలవారి ఇబ్బంది పెట్టక వల్ల కాదు. ఇద్దరు ముగ్గురు 10 మందిలో చేరి అవతలిపేటలోని ఓ 2 అంతస్తుల భవనపు సింహద్వారం వద్ద చేరారు ఆడవాళ్లు. కథ మళ్ళా మొదలు. వాళ్ళు గేటు తీయరు, వీళ్ళు గేటు వదలరు. ఇలా కడ వరకు. కథ సమాప్తం. నేను చదివిన కథ నచ్చితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింత ముందుకు ప్రోత్సహించాలని నా మనవి. ఇప్పటి వరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి, నా కథలు వింటున్న వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పటి వరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునే వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాలని నా ఆశ మరియు ప్రార్థన. మళ్ళీ మరొక కథతో కలుద్దాం.